2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మనతో పాటు అల్లాహే అల్లాహే టీమ్ ఉన్నారు. అందులో ముఖ్యంగా డిఓపి ఎంత చక్కగా ఈ పాటను చిత్రీకరించారో కదా, డిఓపి బబ్లు గారు. అలాగే ఈ పాట అందంగా రాసి యాక్ట్ చేసి అండ్ డైరెక్షన్ చేసినటువంటి లక్ష్మణ్ గారు. అండ్ అలాగే మన హీరో గారు టోనీ గారు, అదేనండి మన జహంగీర్ గారు. ముగ్గురు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడేద్దామా? హలో అండి, నమస్తే. మేడం. అసలు ఏమన్నా తీస్తారండి మీరు, అసలు విజువల్స్ చంపేస్తారు అంతే. మమ్మల్ని వేరే లోకానికి తీసుకెళ్లిపోయారు అల్లాహే అల్లాహే పాటతో. ముగ్గురికి సేమ్ క్రెడిట్స్ ఉన్నాయి, ముగ్గురికి హై లెవెల్ క్రెడిట్స్ అని చెప్తాను నేను. కంగ్రాచులేషన్స్. ఎంత సక్సెస్ అయింది పాట, అతి కొద్ది రోజుల్లోనే 1,00,00,000 మంది చూసేశారు. ఆన్ ది వే, ఇంకా మరిన్ని కోట్లు సాధించాలని కోరుకుంటున్నాను. ఆ వ్యూవర్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. చూసిన వాళ్ళందరూ కూడా ఒక మంచి మంచి ఫీల్ ఉంది ఈ సాంగ్ లో. కేవలం లవ్ ఫెయిల్యూర్సే కాదు, అందరికీ నచ్చింది ఈ సాంగ్, అది మాత్రం నిజం. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సక్సెస్ ని, ఫస్ట్ చెప్పండి. మామూలు ఎంజాయ్ కదండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. నేనైతే నా మట్టుకైతే చాలా సాంగ్స్ చేసిన, ఒక 3 years నుంచి స్టార్ట్ చేసిన నా జర్నీలో. ఎన్నో సాంగ్స్ చేసినా కానీ ఈ సాంగ్కి వచ్చిన కొత్త ఫీల్ నాకు ఈ సాంగ్కి రాలేదు. నేను ఈ సాంగ్కి ఎంత డెడికేటెడ్గా అంటే నేనే చెప్పుకుంటాను, నేనే డెడికేటెడ్గా చేసిన. చాలా అంటే నాకు ప్రాణంగా పెట్టి చేయాలి అని అనిపించే ప్రాజెక్ట్ ఇది. అంటే నాకు వెనక నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్, ఇది నీకు సెట్ అయిద్దా కాదా, అసలు నువ్వు చేయగలుగుతావా అనేది ఇవి కొన్ని వచ్చి ఉండే. కానీ నేను అన్న ఇదివరకు చెప్పినట్టు సక్సెస్తోనే ఏదైనా చూపించాలి అని అట్లా. కానీ సక్సెస్ అయిన తర్వాత నీకు ఈ క్యారెక్టర్ భలే సెట్ అయిందిరా, అసలు బాగా చేసినవరా అని చెప్పినప్పుడు నా ఫీలింగ్ ఆకాశాన్ని అందుకున్నా, అంతే కదా. నిజంగా చాలా ఏదో అలాగే ఉంటారేమో మీరు నార్మల్ గా కూడా, అన్నంత పర్ఫెక్ట్ గా సూట్ అయింది ఆ డ్రెస్సింగ్ కానీ. అంటే ఏదన్నా ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తేనే కదా దానికి విలువ, ప్రేక్షకులు మెచ్చుకున్నారంటే దాని అర్థం అదే. మీరు ఎంత హోంవర్క్ చేశారో తెలియదు కానండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ చాలా చాలా బాగున్నారు. లుక్ అనేది చాలా బాగుంది. అది ఆ లుక్ సెట్ కావడానికి మా జిక్కన్న నన్ను అట్లా అప్పుడు మీరు తెచ్చిందా జక్కన్న? జక్కన్న అంతే, యూట్యూబ్ జక్కన్న కాస్త మాకు ఇంకా పెద్ద ఇప్పటి నుండి ముందు నుండే పేరుందా పిలుచుకునేది. అంటే ఫస్ట్ మేము ఎప్పుడైతే పరిచయం అయినామో అప్పటి నుండి మా బాండింగ్ కుదిరేసరికి అప్పటికి అర్థమైంది, ఓకే ఆయన అలా పిలిస్తే అంటే ఆయనకు పర్ఫెక్ట్ ఆ పేరు. నాకు తెలిసి ఇప్పుడు ఇండస్ట్రీలో మన రాజమౌళి గారు ఎట్లనో మా యూట్యూబ్ రాజమౌళి నాకైతే అంతే. ఎందుకంటే నన్ను స్టార్టింగ్ అంటే ఈ ఫోక్ డాన్సరు, ఆయన యాక్టింగ్ చేయగలుగుతాడా, ఆ సాంగ్స్కే పరిమితం అని కొంతమంది అనుకుంటారు. కానీ నా లోపల ఒక యాక్టర్ని గుర్తు చేసి నువ్వు చేయగలుగుతావు అన్నా అని చెప్పేసి నా మీద నమ్మకం తోటి ఒక సాంగ్ ఇచ్చుండే, బాగుంది అని ఒక సాంగ్ ఇచ్చుండే. దాని తర్వాత ఈ అల్లాహే అల్లా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను చేసిన ప్రాజెక్ట్స్ చేయకున్నా అన్న ఇంకో ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అనిపిస్తుంది ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఎంత నీట్గా, అసలు వీళ్ళు ఇంత ఘోరంగా ఎట్లా చేయగలుగుతారు అంటే అట్లా చెక్తాడనమాట. వాళ్ళని కళ్ళ నుంచి ఆ ప్రేమను చూపిస్తాడు, ఆ ఎక్స్ప్రెషన్ చూపిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నతో చేయాలంటే నాకు లోపల భయం అవుతుంది. ఒక్కొక్కసారి సీరియస్ అవుతాడేమో అనే ఫీల్ వస్తుంది. నేను అక్కడ ఒకవేళ లొకేషన్లో ఉండి సీన్ మధ్యలో ఉండి ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత సీన్ చేసిన తర్వాత కూడా నాకు కాన్ఫిడెంట్గా అనిపించదు. నేను కరెక్ట్ చేసిందా, అన్న చెప్పిన దానికి కరెక్ట్ చేసిందా, లేదంటే అన్న ఓకే అన్న అంటాడు. అప్పుడు అట్లా అంటే నేను చేయగలుగుతున్నా లేదా అని. ఓకే కదా, ఊత పదం ఉంటుంది. సూపర్ అంటాడు, సూపర్ 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 సూపర్. నేను కూడా తీస్తున్నంతసేపు ఒక భయం ఉంటుంది, చూసి 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 సడన్ గా సూపర్ అంటాడు. అప్పుడు ఓహో పర్ఫెక్ట్ అట్లా రిలాక్స్ అవుతావు. నన్ను ఇంత కొత్తగా చూపించినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. లవ్ యూ సో మచ్. సో మొత్తానికి ఇక్కడ చూస్తే ఇంత కామ్ గా ఉన్నారు లక్ష్మణ్ గారు, కానీ భయపెట్టేస్తారు అనమాట. అంటే సెట్స్ లో భయపెట్టేస్తారు అయితే మీరు. అంటే ఒక మూడ్ లో ఉంటాడు. ఆ షూటింగ్ జరుగుతున్నంత సేపు ఆయన ట్రాన్స్ మొత్తం అక్కడే ఉంటది. నాకు ఇది తప్ప నేను ఏది పట్టించుకున్నట్టు ఉంటాడు. అది పర్ఫెక్ట్ వచ్చిందా, షూటింగ్ అయి ప్యాకప్ తర్వాత రిలాక్స్ ఉంటాడు, మళ్ళీ నార్మల్ గా అన్న అది ఉంటది. షూటింగ్ లోపు మాత్రం అదే ఉంటాడు. కానీ కొన్ని షార్ట్స్ అండి మీరు తీసినవి పర్టికులర్ గా, ఫస్ట్ నాకు చూడగానే నేను లక్ష్మణ్ గారికి కూడా చెప్పేశాను, నాకు ఎప్పుడైతే తను ఇలా స్కార్ఫ్ వేసుకుంటారో, వైట్ స్కార్ఫ్ బ్యాక్గ్రౌండ్ తాజ్ మహల్ దగ్గర, అది అల్టిమేట్ ఉంది, చాలా మందికి అది నచ్చింది. అండ్ ఇంకా కొన్ని తను పర్చేస్ చేసేటప్పుడు తన కళ్ళు మాత్రమే చూపించడం, కొన్ని విజువల్స్ ఏంటంటే మాట్లాడకపోయినా పర్వాలేదు, పదాలు అక్కడ లేకపోయినా వాటి బట్టి అర్థమైపోవాలి, కన్వే అయిపోవాలి. సో అలా మీ కెమెరాతో
అదరగొట్టారు అంతే. థ్యాంక్ యూ మేడం. So, మీకు ఇంకోటి నాకు ఇందులో పెద్ద టాస్క్ ఏంటంటే స్టోరీ ప్రతి సాంగ్ లో ఉంది టాస్క్ ఇది. సో స్టోరీ చాలా పెద్దగా ఉంటది, దాన్ని మేము 4 minutes లో కన్వే చేయాలి. అదా? దగ్గర నిజమే. నాకు తెలిసి 3 hours మూవీ స్టోరీ 100% అవును, గట్టిగా తీసి 3 hours వస్తుంది, ఈజీగా. కానీ దాన్ని మేము 4 minutes లో చెప్పాలి. ఆ పెద్ద సాంగ్ డిస్టర్బ్ చేయదు, Song ఏం డిస్టర్బ్ కాకుండా. కదా. ఒక బీజం కూడా సరిపోదు. అంత పెద్ద కథను తీసుకొచ్చి ఇందులోనే చెప్పాలి, కథ కన్వే అవ్వాలి, ఎమోషన్ రేజ్ అవ్వాలి. నిజంగా పెద్ద టాస్క్ ఇది, సినిమా కన్నా కష్టం ఇది కదా. చాలా కష్టంగా ఉంటుంది. అయితే మళ్ళా మాకు ఇంకో టాస్క్ ఏంటంటే పల్లవి మట్టుకు అమ్మాయి అసలు కనబడి అల్లా అనేంత వరకు అమ్మాయి కళ్ళు తప్ప ఏం కనబడి అన్నారు కదా. అవును. సో అది ట్రావెల్ చేయాలి, పల్లవి వరకు ట్రావెల్ చేయాలి. దాన్ని చాలా చక్కగా ఆయన రాసుకున్న సీన్స్ కానీ అవన్నీ పర్ఫెక్ట్ చేసిండు, పర్ఫెక్ట్ నేను న్యాయం చేసిన అని నేను అనుకుంటున్నా. చేశారండి, 100% చేశారు. సో మీ వెర్షన్ చెప్పండి, హీరో గారికి ఏం చెప్తారు ఆయన యాక్టింగ్, ఆయన గురించి చెప్పండి. యాక్టర్లలో బెస్ట్ యాక్టర్ అన్న. ఎందుకంటే మేడం అంటే ఒక యాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీ ఒళ్ళు కళ్ళు రెండు పని చేయాలి. సో ఆయన కళ్ళతో ఎక్స్ప్రెషన్ చెప్పగలిగిండు, పైగా డాన్సర్ అవడం వల్ల నేను ఇట్లాంటి మూడ్లో ఉండాలి బాడీ మొత్తం. అంటే నాకు అందులో జాంగీర్ కనబడాలి కానీ టోనీ కనబడొద్దు అన్న. ఆ కోఆర్డినేషన్ ఉండాలి. నాకు జాంగీర్ కనబడాలి కానీ టోనీ కనబడొద్దు. సో అప్పుడు ఆయన ప్రతిదానికి అంటే ఇట్ ద సేమ్ టైం జాంగీర్ ఒక పేదరికం, సో ఆ పేదరికం కనబడాలి మొహంలో. ద సేమ్ టైం ఒక అమ్మాయిని విపరీతంగా ఇష్టపడుతుంది, బాగా సెన్సిటివ్ పర్సన్. సో ఇవన్నీ కలిపి చేయాలి నువ్వు. అంటే నువ్వు పేదోళ్ళలాగా కనబడాలి స్క్రీన్లో, ఒక అమ్మాయిని అద్భుతంగా ఇష్టపడుతున్న ప్రేమికులాగా కనబడాలి, ఒక తండ్రికి రెస్పాన్సిబిలిటీ ఉన్న కొడుకులాగా కనబడాలి. ఇవన్నీ కలిపి చేయాలంటే ఈ బాడీ లాంగ్వేజ్ మొత్తం నాకు జాంగీర్ కావాలి, నాకు టోనీ వద్దాను. సో అప్పుడు మేము ఆ గెటప్స్ తీసుకొని లుక్స్ కోసం ఒక 2 days టోపీలు మార్చి అది మార్చి ఇది మార్చి పర్ఫెక్ట్ అవ్వాలి. మనం తీసేది సినిమా కాకపోవచ్చు కానీ సినిమాకు తగ్గలేదు అనిపించాలని నా పాయింట్. సో అందుకని ముఖ్యంగా జాంగీర్ పైన టాస్క్, ఎందుకంటే అన్నకు ఒక డాన్సర్గా గుర్తింపు ఉంది, కానీ నేను నమ్మింది జాంగీర్. నాకున్న నమ్మకం ఏంటంటే ఆయన పర్ఫార్మెన్స్ పైన. నేను చెప్తే నాకు జాంగీర్ కనబడేటట్లు చేస్తాడు అనే నమ్మకం అంతే. మామూలుగా లవ్ ఫీలర్ ఫేమ్ ఉన్న ఆర్టిస్టులను వీళ్ళు తీసుకోవాలి అని అంటారు, కానీ ఆయన పర్ఫార్మెన్స్ కావాలి ఇక్కడ నాకు. అందుకనే టోనీ అన్నని తీసుకొని గెటప్ డిజైన్ కొన్ని సీన్స్ అయితే నాకు ఒక 50% చేస్తుందో లేదో అని నేను అనుకున్నా, 100% మించిచ్చింది. మేము యాక్చువల్లీ అది మేము స్లో మోషన్ చేసి కొంచెం చూపించాలి కనుక అది పర్ఫెక్ట్, ఇంకా యాక్టర్ బయటికి ఎలివేట్ అవ్వాలి. కానీ దాన్ని సీన్ వైజ్ చేస్తే మాత్రం నెక్స్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి ఓన్లీ వితౌట్ ఆర్ఆర్ తోటి ఏడిపించేసేంత సీన్స్ ఉన్నాయి. సో అది 4 నిమిషాలు చెప్పాలి కనుక అందులో ఒక మెయిన్ క్లిప్ తీసుకొని ఒకటి పెట్టాలి, చిన్నది. సో అట్లా చేయడం వల్ల ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్ యాక్చువల్లీ టోనన్న. ఎందుకంటే ఒక డాన్సర్, అద్భుతమైన డాన్సర్, ఎట్ ద సేమ్ టైం డాన్సర్ లోపల 100% నాకు యాక్టర్ ఉంటాడని నా నమ్మకం. సో అందుకనే టోనన్న నేను ఫస్ట్ తీసుకొని ఫస్ట్ పాట కూడా అన్న నువ్వు చేయగలుగుతావు, అంటే నటన నాట్యం 2 పక్కనే ఉంటాయి, అవి 2 కలిసే ఉంటాయి వాస్తవానికి. సో నువ్వు 100% నువ్వు చేయగలుగుతావు అని చెప్పి ఫస్ట్ సాంగ్ తీసుకున్నావు. సో ఆ సాంగ్ తోటి డాన్సర్ కాస్త యాక్టర్ అయ్యాడు. సో ఆ యాక్టర్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంలో సో ఈ పాటకు మా జహాంగీర్ బాయ్ టోనన్న కావాలని తీసుకెళ్ళారా. జహాంగీర్ గారు ఇంకోటి ఏంటంటే ఈ పాట ఎంత హైలైట్ అయిందో ఆ నేమ్ అంత హైలైట్ అయింది. బయట టోనీ అంటే ఎవరికి గుర్తుపడరు, జహాంగీర్ అంటే చిన్న పిల్లలు ఆటో వేసుకొని మేము సాంగ్ రిలీజ్ అయినాక మేము అటు వెళ్తున్నాం, దర్గా ముందు నుంచి వెళ్తుంటే చిన్న పిల్లలు వచ్చి జహాంగీర్ అని పడబడుతుంది. అదేదో పెద్ద సినిమా రిలీజ్ అయితే హీరో ఎంబడి పడ్డట్టు పడతారు. సో అంత క్రేజ్ వచ్చేసింది, పిల్లలకి కూడా నచ్చేసింది సార్. అంటే ఇంకా ఏజ్ తో సంబంధం లేదు, అంత కనెక్టింగ్ గా ఉంది. సో అంతే ఈ జహాంగీర్ అనే పేరు కూడా నేను యాక్చువల్లీ పల్లెటూరులో ఎక్కడ ఈవెంట్ సౌండ్ అయి ఉంటుంది, పక్క పల్లెటూరులోనే ఉంటుంది ఆ పేరు. సో నేను పైగా జహాంగీర్ పీర్ దర్గాలో షూట్ చేసినాం, నాకు సెంటిమెంట్ ఆ 2 కలిసి ఉందని చెప్పి జహాంగీర్ నేమ్ పెట్టిన. పాటలో పేరు చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవానికి. సో జహాంగీర్ నేమ్ ఫస్ట్ హైలైట్ చేసిన, జహాంగీర్ పైన ఒక థీమ్ చేసి, నజ్మా పైన ఒక బీజం చేసి, పాట కంటే ముందు వాళ్ళిద్దరు క్లిప్స్ వదిలేం. ఇది సాంగ్ లో అంతకంటే ముందు ప్రోమోస్ ఉంటాయి, జహాంగీర్ కోసం ప్రోమో, నజ్మా కోసం ప్రోమో.
ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్స్ ఇంట్రొడక్షన్ కోసం. ఓకే. సాంగే కానీ సపరేట్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి, అవి బాగా ఓన్ చేసుకోరు జనాలు. కాబట్టి ఇంకా రీచ్ అయిపోయింది. బాగా రీచ్ అయిపోయింది. కొన్ని ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ గా చూస్తున్నారు కదా, చైన్ ఎందుకు ఇట్లా లాగారు అది అనేది కొంచెం చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. ఒక క్లారిటీ ఇవ్వండి డైరెక్టర్ గారు మరి. మేడం అయితే అది సీన్ చాలా పెద్దది మేడం. ఆ యాది అనే క్యారెక్టర్కు బంగారం అంటే చాలా ఇష్టం. అది ఫస్ట్ అంటాడు, నా ఒంటి ఉన్న బంగారం రా నీ మనసు, నువ్వు ఏది మొక్కితే అదే మక్క అవుతుంది అంటాడు. మక్క అంటే ప్రతి ముస్లింకి ఒక జీవిత ఆశయం మక్కకి వెళ్ళాలని. సో అందుకని ఫస్ట్ జహాంగీర్, నువ్వు నీ గుణం చాలా గొప్పది, నా బంగారం లాంటి, నా ఒంటి ఉన్న బంగారం లాంటిది, నువ్వు దర్గాను మొక్కిన మక్క అవుతుంది రా, నీ మనసు బాగుంది, నువ్వు ఎక్కడ మొక్కితే అది మక్క, నువ్వు మక్కకే వెళ్ళి మొక్కని అవసరం లేదని అంత గొప్పగా పోలుస్తారు బంగారంతో పోలుస్తారు. సో అది ఏం మాట్లాడినా బంగారం కోసం మాట్లాడే క్యారెక్టర్ యాది, పక్క మాస్ మైసమ్మని మొక్కే క్యారెక్టర్ అది. సో అక్కడ వాడు అద్దంలో ఉండి వాని బంగారం అదంతా చూసుకొని అద్దంలో నిమగ్నం అయిపోయి ఉంటాడు. జహాంగీర్ బయట వెయిట్ చేస్తుంటాడు, ఏ రారా అంటాడు, 2 సార్లు పిలుస్తాడు. యాది స్పందించాడు, ఏ నడువురా అని గల్లబట్టి ఇట్లా లాగుతాడు. ఆ లాగడం తోటి చైన్ తెగుతుంది. చైన్ దిగగానే యాది అసలు బంగారం పైన చేసి ఒప్పుకోడు, అంత ఇష్టం బంగారం అంటే. సో ఆ బంగారం పైన చేసేసరికల్లా కాలర్ పెడతాడు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ సీన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్షిప్ చెడిపోవాలి, అక్కడ బెస్ట్ ఫ్రెండ్షిప్ చెడిపోవాలి, ఆ సీన్ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ నజ్మా కోసం స్ట్రగుల్లో ఉన్నప్పుడు సర్ప్రైజ్గా యాది వచ్చి హెల్ప్ చేయాలి. అది అక్కడ మైనస్ అయితే ఇక్కడ ప్లస్ అవుతుంది. సో అందుకని ఆ ముఖ్య ఉద్దేశం అక్కడ కొట్లాడాలి, వాళ్ళిద్దరు గొడవ అవ్వాలి. సో అక్కడ అందుకనే అదే ఏ బంగారం అయితే వాళ్ళ మధ్యలో డిస్టర్బ్ చేసిందో అదే బంగారం కుదబెట్టి ఆగ్రా తీసుకెళ్తారు. సో అది స్టోరీ. బబ్లు గారు ఎక్కడైనా కష్టమైందా మీకు, బాగా ఇబ్బంది పడి తీసిన షార్ట్ ఎక్కడ? చాలా ఇష్టంగా తీసినాం. అవునా? బట్ చాలా అంటే ఒక 7 days ఒక ట్రాన్స్ లోను ఇప్పటికి నా మైండ్లోకి వెళ్ళి పాట అయితే పోతలేదు. 100% అది ఏంటంటే ఎక్కేసింది ఇక ఘోరంగా. సో ఒక 1 week చాలా కష్టపడింది, టైంకి తిండి లేదు, నిద్ర లేదు, అసలు ఒక రాక్షసులకు పనిచేసి ప్రతి ఒక్కరు అసలు మ్యూజిక్ కానీ, రామన్న కానీ, టోనీ కానీ, అన్న కానీ, టీంలో ప్రతి ఒక్కరు, ఆర్ట్ డైరెక్టర్ ప్రభాకర్, ఆఖరికి పోస్టర్ డిజైనర్ సాగర్ ముదిరాజ్, అసలు ఎంత అంటే ఒక అందరికి ఏదో పిసలేసినట్టు చేసారు. సో చాలా పర్ఫెక్ట్ గా ఇది చేసిరు అందరూ. ఎక్కడికి అంటే ఇంకా చెప్పడం మర్చిపోయాను, దర్గా దగ్గర అదే అసలు టాపిక్ ఏంటంటే చాలా కష్టం. అంటే ఒక దర్గా దగ్గర, జేబీ దర్గా దగ్గర అయింది. ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ వచ్చిండు, మేము జనాల మధ్యలో షూటింగ్ చేస్తా ఉన్నాం. పర్మిషన్ యాక్చువల్గా దర్గా లోపల తీసుకున్నాం. ఆయన ఎందుకు వచ్చిండో అర్థం కాలేదు, కెమెరా గుంజుకొని కెమెరా అన్ని తెంపేస్తున్నాడు, తిప్పుతున్నాడు, పగలగొడతా, మీరు కళాకారులు మా మున్సిపల్ చెత్త ఊడ్చినట్రా మీరు అని ఒక చాలా అసహ్యంగా మాట్లాడినాడు. మీది ఒక బతుకులారా మీ అని ఇంత నీచంగా మాట్లాడినంటే నార్మల్ మాట్లాడలేదు. చాలా బాగా అనిపించింది. బబ్లు ఆ టైంలో కెమెరాని పట్టుకొని ఒక చిన్న పిల్లని కాపాడుకున్నట్టు, అతను ఇష్టం ఉన్నట్టు కెమెరాని ఇలా లాగడం, ఆర్టిస్ట్లను ప్రతి ఒక్కరిని ఎంత నీచంగా మాట్లాడినంటే ఆ టైంలో మేము ఏం చేయలేము. మరి ఎలా కూల్ అయింది ఆ సిచువేషన్? మాకు ఒకటి టార్గెట్ ఉన్నాం, మనం 9th నాడు సాంగ్ రిలీజ్ కావాలి. మా ప్రాణం పోయినా పర్లేదు, సాంగ్ మాత్రం 100% రిలీజ్ కావాలి. సో మా మైండ్లో ఇప్పుడు అక్కడ పోయి కేసు పెట్టి ఇదంతా చేయొచ్చు, కానీ మాకు కావాల్సింది ఏంది, 9th నాడు మేము 100% అందరికీ సాంగ్ని మేము ప్రజెంట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే టైం ఒకటి పెట్టేసినాం, ఇక ఇది తప్పితే ఇక అంత ఇదైపోతుంది అని చెప్పి అవన్నీ పక్కకి కట్టేసి మైండ్లోకి వెళ్ళి 1 గంట సేపు రిలాక్స్ అయిపోయి మళ్ళీ అప్పుడే కంటిన్యూ షూట్ చేసినాం. తర్వాత వెళ్ళిపోయారా ఆయన అక్కడి నుంచి? మా ఎమ్మెల్యే సార్ మాకు బాగా క్లోజ్. ఓకే. మేము యాక్చువల్లీ నేను మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయాల్సి వస్తుంది కూడా నేను అనుకోలేదు. అక్కడ మనోడు బాగా మేము ఏదో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, చిన్నపిల్లలు అన్న నేను బుల్లెట్ బండ్ రైటర్ అని అంటే బుల్లెట్ బండ డొక్కు బండ ఏదో అట్లా అటే అసహ్యంగా. ఎమ్మెల్యే గారు మంచి రెస్పెక్ట్ ఇస్తారు, ఆ పాట ద్వారా మన షాద్ నగర్ పేరు తెచ్చారు. అతను అసహ్యంగా మాట్లాడేసరికల్లా అన్న ఒక 5 నిమిషాలు టైం అన్నని నేను డైరెక్ట్ మా ఎమ్మెల్యే సార్
ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఒక మంచి పర్సన్ వచ్చాడు. రాగానే ఇక్కడ కానిస్టేబుల్ అతను వచ్చిన పర్సన్ చాలా పెద్ద అతను. ఓకే. అక్కడ ఏం మాట్లాడతాడు ఇక లక్ష్మణ నాకు చెప్పాలి కదా, నేనే వస్తే కదా సెక్యూరిటీ. తర్వాత చేంజ్ అయిపోయిండు అప్పుడు. తర్వాత చేంజ్ అయిపోయింది. టోటల్ చేంజ్ అయిపోయింది. కానీ ఆ మూమెంట్ మాత్రం చాలా ఏడ్చి దాదాపు కన్నీళ్ళు కోపం అన్నీ వచ్చేసాయి అందరికి. బాధ అనిపిస్తుంది కదా. అంటే మీరు కళాకారులు, మున్సిపల్ లైఫ్లు చావండి, మీరు ఎందుకు బతుకుతారు? ఎందుకు బతుకుతారు మీరు అసహ్యంగా. కెమెరా తిట్టాడు మేడం నాకు. అంటే ఒక కెమెరా నాకు ఒక తల్లితో సమానం, ఎందుకంటే నాకు అన్నం పెట్టేది. సో దాన్ని కూడా ఎంత నీచంగా తిట్టాడంటే ఆ సెకండ్ మాకు ఒకలా వేరే ఈ షూటు ఈ డేటు ఏది లేకుంటే మాత్రం ఇక అది వేరే ఉంటుండే. కానీ కొద్దిగా చాలా బాధ అనిపించింది. సార్ అట్లా మాట్లాడకండి ప్లీజ్, అది నాకు తల్లితో సమానం అన్నా కూడా ఇక ఇష్టం వచ్చిన మాట్లాడిండు. ఇక అప్పుడు చాలా కోపాన్ని దిగమింగుకొని ఫస్ట్ అయితే మనం సాంగ్ రిలీజ్ చేయాలని చెప్పి చాలా ప్రెజర్స్ మధ్యలో ఇది చేసాం మేడం షూటింగ్. ఒక 1 hour 2 hours దాకా మా మూడ్ అంతా చేంజ్ అయిపోయింది. డల్గా ఉండే. పర్మిషన్స్ అన్నీ తీసుకున్నాం మేడం. ఇప్పుడు ఇక్కడ మేము ఏం డిస్టర్బ్ చేయట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఇంకోటి ఏంటంటే నాకు ఇంకా మా దర్గాని హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు అంత ముందు చాలా మంది షూట్ చేసినట్టు ఆ క్లిప్స్ ఎక్కడ కనబడవు. ఇప్పుడు అల్లాయిలతోటి జేపీ దర్గా మొత్తం చూస్తుంది కదా. అవును. సో కావాలని మనోడు పైగా మంచి కానిస్టేబులే ఆ కళాకారులను ఎంత అవమానంగా అంటే అంత అవమానంగా అంటున్నాడు. ఆ మాటలు విన్న మా చెప్తున్న వాళ్ళే చాలా సీరియస్ అవుతుంటారు. విన్న మా పరిస్థితి వేరే ఉంది. అసలు ఏడుపు కోపం రెండు కలిపి ఉన్నాయి ఆ టైంలో. బట్ ఆ కష్టాన్నంతా కూడా మర్చిపోయేలా చేశాడు దేవుడు. అప్పుడు ఆ నిమిషం బాధ అనిపించిన ఇవాళంతా హ్యాపీగా ఈ సక్సెస్ తర్వాత అది మాత్రం చాలా అంటే లైఫ్లో గుర్తుండిపోతుంది. షూటింగ్ టైంలో జరిగిన వెరీ సాడ్. అంటుండు తీసుకుపోయి రోడ్డుకి కొడుతుండు. దాదాపు అందరం అడ్డుపడుతున్నాం. ఇట్లా పట్టేసుకొని ఉంటే అన్ని తెంపేస్తుండు. అన్ని అసలు ఎట్లా అంటే దాన్ని ఆ గింబల్ని ఇలా మొత్తం దాన్ని ఇది చేసేసి అదేదో రూడ్గా ప్రవర్తించిన అసలు ఏమనుకున్నాడు. ఆయన లోపల నాకు ఏ మూలన కొంత కూడా మనిషిగా మానవత్వం లేదు. యాక్చువల్ అసలు మనిషిగా అనవసరంగా పుట్టినేవి అనిపిస్తుంది చాలా అసలు. ఎందుకంటే అంత ఇది చేసినాం మ్యామ్. నాకైతే అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఎంత పెయిన్ ఆ టైంలో మీరు అనిపించారు. అది మాత్రం అల్లా డిలీట్ చేసేసేయండి, ఎందుకంటే బయటకు వచ్చేయండి. చాలా బాధ అనిపించింది, అర్థమైంది. చాలా అదే సిచ్యువేషన్. ఇక దాని తర్వాత ఇంకేం అంటే ఇంకేముంది అంతా హ్యాపీ. నిజంగా మాది ఆ ఇంటి వాళ్ళ ఇల్లు మేము వాళ్ళ గెస్ట్ గా పోయినా ఏమన్నట్టు రిసీవ్ చేసుకుంటారు. అక్కడ అల్లా పాటకు అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ చూసి మా వాళ్ళు అక్కడ సర్చింగ్కి వెళ్ళి చూసినప్పుడు ఆ హోటల్ అందరూ అల్లా ఫ్యాన్స్. వాళ్ళు ఫుల్ సపోర్ట్. ఇక ప్రతి చోట పర్మిషన్స్ వాళ్ళే తీసుకొస్తారు. అల్లా పాట ఆ పాట కోసం వాళ్ళు ఆ హోటల్ ఓనర్ మాతో పాటే ఉన్నాడు దగ్గరుండి. తాజ్మహల్ పర్మిషన్, తాజ్మహల్ కాడికి. సో అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా ఒక అబ్జెక్షన్ వచ్చి ఉండే. స్టార్టింగ్ ఆగ్రాకి వెళ్ళిన తర్వాత దర్గా దగ్గర ఒక షార్ట్ ఉంటుంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇక్కడ యాది దర్గాలోకి వెళ్ళాడు, మైసమ్మ మొక్కుతాడు. ఆ షార్ట్ ఆగ్రాలో తీసి ఇక్కడ తీసే టైంలో కూడా వచ్చారు కానిస్టేబుల్ వచ్చారు. కానీ చాలా రెస్పెక్ట్ గా ఇక్కడ చేయొద్దు, ఇక్కడ ప్రాబ్లం ఉంటది, మీరు వేరే దగ్గరికి వెళ్ళి చేసుకుంటానా అని మంచి సింపుల్ గా బాగా చాలా రెస్పెక్ట్ గా మాట్లాడి ఇక్కడ చేసుకోవద్దండి. ఇక్కడ కానిస్టేబుల్ కు అక్కడ మిలిటరీకి చాలా తేడా. అవును, నిజంగా ఆ డిఫరెన్స్ అనేది చూస్తారు కదా కంపల్సరీ. రైట్. సో మొత్తం మీద ఒక మంచి పాటని అందించినందుకు మేమైతే థ్యాంక్ యూ చెప్తాం ఖచ్చితంగా. ఈ విషయంలో మీరు చాలా కాంప్లిమెంట్స్ అందుకునే ఉంటారు. అంటే ది బెస్ట్ మూమెంట్స్ ఏంటో చెప్పండి మీ లైఫ్ లో ఈ పాటకి సంబంధించి. అంటే ఎప్పటికీ మర్చిపోనిది, పాట చేయడమే ఒక హ్యాపీ మూమెంట్, బట్ అఫ్ కోర్స్ ఇంకా ఉంటుంది కదా. బెస్ట్ మూమెంట్ అంటే ఈ పాట చేయడమే నా బెస్ట్ మూమెంట్ అంతే. ఓకే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టెన్షన్ మేడం. ఎవరు చుట్టుపక్కల ఏ పోలీస్ వస్తాడో ఎవరు వస్తాడో మనకు తెలియదు, ఎట్లా అబ్జెక్షన్ చేస్తాడో తెలియదు. కెమెరా తీసుకుంటారా, ఇటు కెమెరా కాపాడుకోవాలి, ఇటు సీన్స్ చేయాలి. యాదీకును జహంగీర్కి అమ్మాయిని ఎతికే సిచ్యువేషన్స్ ఉంటాయి. పక్కగా అట్లే రావాలని ప్లాన్ తోటి వెళ్ళాం. అక్కడ వెళ్ళాక సిచ్యువేషన్స్ మొత్తం మారిపోయింది. మా చేతిలో ఫుల్ క్రౌడ్, ఫుల్ క్రౌడ్. ఎక్కడ పోయినా మళ్ళీ కెమెరా తీసి మనం మేకింగ్ చేస్తున్న ఆలోచన రావద్దు.
కానీ అసలు మాకు ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థం ఎంత కష్టం ఉందా, కానీ అందులో చక్కగా నార్మల్ గా తీసినట్టు తీసేసారే అని. సేమ్ ఒకవైపు అది ఉంది, ఒకవైపు అది ఉంటూనే అది అది ఆ ప్రెజర్ పక్కన పెట్టేసి మళ్ళీ జెర్సీ మూడ్లోకి వచ్చి మళ్ళీ ఆ సిచ్యువేషన్ తర్వాత ఈ జనాల మధ్య నుంచి నజ్మాని వెతుక్కుంటూ రావాలి ఇద్దరు. బాబు రెడీగా ఉండి కెమెరా పెట్టుకొని, అరే నేను ఇక్కడ కెమెరా పెట్టుకుని మీరు అమ్మాయిని ఎత్తుక్కుంటూ వచ్చినట్టు చేయండి, ఎవ్వరికి ఏర్పడింది, అందరూ కన్ను మొత్తం ఎట్లున్నాయంటే మా మీదనే ఉన్నారు. వీళ్ళు ఏదో చేస్తున్నారు అని. ఆహా కరెక్టే కదా. పక్క బంక్ గోల్డ్ వేసుకొని, సార్ నాకు గోల్డ్ లేదు అప్పుడు, నాకు గోల్డ్ లేదు, మనోడు కొంచెం ఆ టోపీ పెట్టుకొని అవన్నీ పెట్టుకునేసరికి వాళ్ళందరూ లుక్స్ మాపైనే ఉన్నాయి. వాళ్ళందరూ మన పైగా మనకు సంబంధం లేదు ప్లీజ్. ఎక్కడో మనం ఆగ్రాలో ఉన్నాం, మన మన స్టేట్ అనే కదా కనీసం ఎవరితో చెప్పించుకోవడానికి, ఎక్కడో ఆగ్రాలో ఉన్నాం. వాళ్ళందరూ డౌట్ మీద చూస్తారు, వీళ్ళు కొంచెం తేడా చూస్తారు. అయితే ఇక్కడ పెట్టుకొని యాక్షన్ అని చెప్పేది ఏం లేదు. అందరికి అందరు 1 2 3 అనుకోవాలి మైండ్ లో. నజ్మాకు 1 2 3 మైండ్ లో అనుకో, మాకు 1 2 3 మేము స్టార్ట్ అయిపోవాలి. యాక్షన్ ఏముండదు, కెమెరా అక్కడ ఉంటుంది జస్ట్. మేము అట్లా మళ్ళీ ఇట్ సేమ్ టైం అక్కడ మూడ్ మిస్ అవుతుంది, రియాలిటీ ఉండాలి, యాక్ట్ చేసిన ఫీలింగ్ రావద్దు. ఇదన్నీ టాస్క్ కష్టం అంటే మామూలు కష్టం, ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు బబ్లు గారు. వీళ్ళిద్దరు వెతుక్కుంటూ వస్తుంటే అక్కడ నజ్మా ఏదో కొనుక్కుంటూ ఉంటే ఈయన కూడా చేస్తాడు, ఆయన కూడా చేస్తాడు, భయం అవుతుంది. ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఫేస్ చేయలేకపోయినా మనం అక్కడ. మనం ఒక సిచ్యువేషన్ అన్నాడు 2-3 సార్లు, అన్న నాకేమన్నది చూసుకుంటా దాని గురించి పోతే సో ఇన్ని కష్టాల మధ్య మొత్తానికి పాట అయితే అయిపోయింది. ఒకసారి మాకు చరణం వినిపించండి, చరణం ఆర్ పల్లవి, యువర్ విష్. రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దర్గకి, అల్లా పిలిచిండా అనిపించలే పిల్ల, నారాణి నాడను కట్టి తీర్చానులే మొక్కుని, పిల్ల కలిపేనే మన బంధమే అల్లా, నల్లని ముసుగులో తెల్లని మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో, ఆసుమామెలే నజుమాందదే ఏ దుआ मिल जाए वफा है तो అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీలకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకి అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లహే అల్లా, నేనే కారణమవుతారే ప్రతి జన్మకి. నీకు కూడా చెప్పాలి, నేను ఈ గ్యాప్ లో ఒకటి అబ్జర్వ్ చేసిన, కాలు కింద కొడతాను. ఎక్కడండి అసలు చెప్పాను కదా, 100 సార్లు చూసుంటాను. నాకు మీరు పాడుతుంటే మళ్ళీ మళ్ళీ పాడాలి వినాలని అనిపిస్తుంది. మైండ్ లో నుండి స్టిల్ ఇప్పటికి పోవట్లేదు. వర్క్ చేసిన మీకే కదా విన్న మాకు కూడా పోదు. మ్యూజిక్ కూడా అంత బాగుంది, మది చాలా బాగా మ్యూజిక్ చంపేసింది సార్. ఎన్ని రోజులు పట్టింది ఆయనకి మ్యూజిక్ చేయడానికి? మ్యూజిక్ ఒక 1 వీక్ చేసింటారు, అంటే కొంచెం 1 అవర్ అందరు 100% ఎఫర్ట్ పెట్టారు. అల్లా అంటే వాళ్ళు ఒక ఆ మూడ్లోకి వస్తేనే చేశారు అందరు. మ్యూజిక్ విషయం ఇంపార్టెంట్ కనుక ఆ బీజం ఫస్ట్ బీజం అయితే మాది నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. ఆ సాగి వస్తుంది నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. దాన్ని యాక్చువల్లీ నేను ఆ లైన్స్ నేను రాయలేదు, వేరే హిందీ రైటర్ రాసిండు. సో ఇట్లుండాలి అని నేను మాది డిస్కస్ చేసి ఐడియా మదిందే. సో దాన్ని ఇక్కడ ఒక ఆలాప్ లాంటిది ఉండాలి, పర్ఫెక్ట్. అంత తెలుగు హిందీ ఉంది కదా, హిందీ పర్ఫెక్ట్ హిందీ తెలిసిన రైటర్తో రాయించాలని ఆ ఆలాప్ రాయించాం. అది దానికి రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మస్తు రీచ్ అయిపోయింది. పాటను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఆ బీజం. మదీన్ చాలా హార్డ్ వర్క్ చేసినాడు. అట్ ద సేమ్ టైం ఈ ఆర్ట్ డైరెక్టర్ ప్రభాకర్ ఉంటాడు, ఈయన అందరూ రాక్షసులాగా పనిచేసారు. అర్థమవుతుంది రాక్షసులందరూ పనిచేస్తే ఎంత సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి. వాళ్ళు ఆ దర్గా కాడ పర్మిషన్స్ కానీ
ఎవరైనా హక్ చేస్తున్నా నేను నర్వస్ అవుద్దని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ మా టీం అంతా నేను అనుకున్నది రావాలని నా మైండ్ థాట్. మీరు ఏమైనా ఫేస్ చేయరు నాకు తెలియదు, వాళ్ళు మేము తిడతారా కొడతారా పడతారా నాకు తెలియదు, మనం అనుకున్నది యాసిస్ వచ్చేయాలి అంతే. అంతే. పేరు సరిపోయిందంటే అంటే మనం ఇప్పుడు యాక్చువల్లీ మేము చెప్పే వరకు ఇదంతా జరిగిందని మీకు తెలియదు. అవును. సో ఆ స్క్రీన్ పైన అంత బాగుంది కనుకనే అది అంతా రీచ్ అవ్వగలిగింది. సో అది అదే ఇంపార్టెంట్ మనకు. దానికోసం మనం ఎంత ఫేస్ చేస్తాం అనేది ఎవరు తెలియదు. సో అది జరగాలని మా డైరెక్టర్ ప్రభాకర్, శ్రీకాంత్, అందులో పనిచేసే శివ, ప్రవీణ్ చాలా ఎఫర్ట్ పెట్టారు, మధు చాలా ఎఫర్ట్ పెట్టారు మేడం. మ్యూజిక్ సైడు మదీన్ 100% ఈ పాటను ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని ప్రయత్నం చేశాను. అందరి సమిష్టి కృషి ఇది. అవును. నెక్స్ట్ మరి ఎలాంటి ప్రాజెక్ట్ వస్తున్నారు? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మొత్తం ఈ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేము యాక్చువల్లీ దీన్ని పార్ట్ చేద్దాం అంటే దీని డైరెక్టర్ పార్ట్ లీడ్ ఉంది కదా మేడం. ఫిర్ మిలేంగే అని ఒక హింట్ ఇచ్చి వదిలేరు మాకు. నజ్మా రావాలని. అయితే నజ్మా రావడానికి చాలా కష్టమైంది. నజ్మాని దొరకబట్టడం చాలా కష్టమైంది. అది పెద్ద టాస్క్. ఒక 2000 మంది నజ్మాలను చూసినాక మా జక్కన్నకు ఆ నజ్మా నచ్చింది. సో చాలా ఫోటోస్ చాలా చాలా బాగున్నారు. చాలా ఫోటోస్ చూసి కళ్ళకి ఇంపార్టెన్స్ ఉండాలి, చాలా ఫోటోస్ చూస్తాడు. కళ్ళు బాగుండాలి. అంటే మేము వెతుకుతూ ఉంటే ఆమె కోసం ఫోటోస్ తీసుకొస్తా, నేను తీసుకొస్తా, అన్న చూడంటే బాలేదనా ఇంకోటి బాలేదనా ఆ ఫోటోస్ తీసుకొచ్చింది రఘు. అసలు ఈయనకి ఏం కావాలో మాకు అర్థమైతలేదు. అంటే అప్పుడు అన్నాడు కూర్చొని ఆ కళ్ళు పల్లవి మొత్తం మాట్లాడితే కళ్ళే కనబడతాయి, పల్లవి మొత్తం. ఆ కళ్ళు చాలా ఇంపార్టెంట్, చూస్తూ ఉండిపోవాలి అనిపించాలి. ఆ కళ్ళు నాకు ఇంపార్టెంట్. అమ్మ ఎట్లున్నా నాకు పర్లేదు, ఏ దేశమైనా పర్లేదు, ఏ రాష్ట్రమైనా పర్లేదు, చెప్పేయండి అనగానే చూస్తా ఉంటే లాస్ట్ ఫైనల్ గా మా రఘు అని మా అల్లుడు ఉంటాడు. సో తను చూసుకుంటూ లాస్ట్ ఫైనల్ గా నజ్మా దొరికింది. అన్నగా పంపంగానే పర్ఫెక్ట్. ఇంకోటి ఏంటంటే ఆమె తెలుగు మాట్లాడుతుంది కాబట్టి ఓకే సేఫ్. ఆ రోజు ఓహో చాలు దొరికింది అబ్బాయి అనుకుంటారు. మరి ఎందుకు ఈ కమింగ్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పలేదు, ఇదే అనుకోవాలా? మరి పార్ట్ 2 త్వరలోనే వస్తుందా, మధ్యలో ఏమైనా గ్యాప్ ఉందా? మా జక్కన్నకు తెలుసు, నాకేం తెలియదు. చెప్పండి సార్ లక్ష్మణ్ గారు. త్వరలో వస్తుంది. అవునా? ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకో ప్రాజెక్ట్ ఉంది. ఓకే, ఈ లోపు ఈ రేంజ్ లో ఉంటుంది. సక్సెస్ అన్ని విందు భోజనాలే పెట్టేస్తున్నారు చక్కగా. ఈ రేంజ్ లో ఉంటది. అది రెడీ అవుతుంది మేడం. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే రేంజ్ లో ఉండాలి అని చెప్పి. పార్ట్ 2 వస్తుంది. yes బబ్లు గారు, ఈ ఛానల్ ద్వారా మంచి సాంగ్స్, అంటే ఈ పేరు ఏంటి? బబ్లు మీ పేరు, కానీ తారక్ ట్యూన్స్ ఏంటి? రీజన్ ఏంటి? బేసిక్ గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ మేడం. సో చేతికి అది రైట్. అండ్ నేను చిన్నప్పటి నుండి ఒక 3rd క్లాస్ లో ఆది సినిమా ఫస్ట్ చూసిన. సో అక్కడ నుండి నేను ఎన్టీఆర్ నాకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా. సో దాని తర్వాత ఆ పేరు నేను ఎట్లా పెట్టుకోలేను కదా. సో మాకు బాబు అన్నమాట. సో చిన్నోని పేరు తారక్. తారక్ పెట్టేశాను. సో అదే పేరు ఛానల్ కూడా పెట్టుకుందాం అని చెప్పి అన్న సజెషన్ ఇచ్చిండు. సో చాలా బాగా వర్కౌట్ అయింది. వాడు రావడం తోటి మాకు అన్ని కలిసి వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉన్నాం. దేవుడు పంపిస్తాడు కొంతమంది అలా సక్సెస్ అవ్వడానికి. ఇది ఒక ప్లస్ అయింది. చాలా ప్లస్ అయింది మేడం. రైట్. లక్ష్మి గారు, ఈ జర్నీలో ఇంకెవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నారా? ఈ పాటకి ఇంతమంది కృషి చేశారని చెప్తున్నారు కదా. అవును మేడం. ముఖ్యంగా లెమక్కి అంటే ఢిల్లీలో వెళ్ళి మాకంటే ముందు పర్మిషన్స్ వాళ్ళందరినీ బాగా కష్టపడ్డాడు ఈ పాటకు. ఢిల్లీలో షూట్ జరిగిందంటే లెమక్ వల్లే. తర్వాత అంజీ, రఘు, సువర్ణ అని అక్కడ ఆగ్రా వెళ్తుంది కదా మా అక్క డాక్టర్ పిన్ని వీళ్ళు చాలా సపోర్ట్ చేసింది మేడం. సో వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ. అలాగే మా ఆర్ఎల్ టీమ్కి, నేనంటే నా మాటకి పడి చచ్చిపోతారు వాళ్ళు. ఆర్ఎల్ టీమ్కి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. సో పవన్ అంటే మొన్న యాక్చువల్ మేము చాలా క్లోజ్. నేను బావ అంటాను, మావ అంటాడు. సో అతను చాలా ఫైనాన్షియల్గా కానీ ఏ విధంగా కానీ చాలా సపోర్ట్ చేసింది మాకు. ఎంత ఖర్చు అయినా పర్లేదు మీరు వెళ్ళండి చేసుకరండి అని చెప్పి చాలా మాకు భరోసా ఇచ్చి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మున్నా బావ. ఎంత ఖర్చు అయింది మరి ఈ పాటకి? దీనికి యాక్చువల్లీ 5 చేంజ్ అయింది మేడం. 5 చేంజ్. కానీ అవుట్పుట్ అవ్వగానే 25 lakhs ఉన్నపలంగా ఇచ్చారు అన్నారు. టేబుల్ క్యాష్ పెట్టారు. కానీ మేము
పాటించమంటే అస్సలు ఇవ్వలేదు. వదిలే ఇవ్వలేదా? ప్రసక్తే లేదు. ఇవ్వలేదు మేడం, మేము ఇవ్వలేదు. అంటే ఈ పాట మాకు ఇస్తే మీకు 25 lakhs ఇస్తాం. ఇస్తామనే అర్థమైంది, బట్ మీరు యాక్సెప్ట్ చేయలేదు. నేను యాక్సెప్ట్ చేయలేదు. మరి ఇప్పుడు ఎంత హిట్ అయింది కదా, ఇప్పుడు ఎంత వచ్చింది ఇన్కమ్ మరి పాటకి? అది 50 million అప్పుడు official గా announce చేశారు. అప్పుడు అనౌన్స్ చేస్తారా? ఓకే, బట్ అండ్ వెంటనే ఆఫర్ అయితే వచ్చింది. ఇంకోటి మేడం, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కూడా కాల్ చేశారు. ఓ, సో చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇప్పటివరకు చెప్పలేదు, ఫస్ట్ సో చాలా హ్యాపీగా అనిపించింది. సో నెక్స్ట్ సండే షూట్ ఉండొచ్చు మేబీ. సో వెళ్తున్నారు. సో ఆ సక్సెస్ ఇంకా ఇంకా పై స్థాయికి తీసుకువెళ్తుంది. థ్యాంక్ యూ మేడం. మేడం ఆ పెద్ద సక్సెస్ కు సుమన్ టీవీ ఫస్ట్ కారణం. First సుమన్ టీవీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. అందరితో మాట్లాడడం కూడా హ్యాపీ అనిపించింది. అంటే ఇంత కష్టపడ్డారని మీతో మాట్లాడాకే తెలిసింది. పాట అంటే వింటే అన్ని పాటల్లాగా వినేసి ఊరుకునే వాళ్ళం మేము కూడా. కోర్స్ నచ్చితే హిట్ చేస్తాం, అది ఓకే. కానీ ఎంత కష్టం ఉంటుంది ఒక పాట వెనకాల, ఎంత కష్టపడతారు మీరు అన్నట్టుగా. అటు పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా కావచ్చు, అందరే ఆర్టిస్టులు అందరూ స్క్రీన్ మీద కనిపించే వాళ్లే కాదు, కనపడని వాళ్ళు, అవును మేడం. వెనక స్క్రీన్ వెనక ఉన్న వాళ్ళు కూడా ఎంత కష్టపడతారో అర్థమైంది. థ్యాంక్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. యూ మేడం.